సామెతల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. దేవునికి స్తోత్రం. ఈరోజు ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని ప్రేరేపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఒక వ్యక్తి స్నేహితుడు, మరొక వ్యక్తి పగవాడు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. పగవాడు ఏం చేస్తాడు? లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. స్నేహితుడు ఏం చేస్తాడు? పగవాడేమో లెక్కలేనన్ని ముద్దులు, అంటే ఆ ముద్దులకి లెక్క లేదు. స్నేహితుడేమో మేలు కోరి గాయములు చేస్తాడు. ఈ రెండిట్లో వ్యత్యాసం ఉంది. నిజమైన స్నేహితుడు నీ మేలు కోరి కఠినముగా మాట్లాడినా కూడా అంట అది నమ్మదగినదంట. దేవుని స్తోత్రం. నిజమైనటువంటి స్నేహితుడు కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, ఏదైనా మనం పొరపాటు చేసినప్పుడు, ఏదైనా ఒకవేళ మనము రాంగ్ రూట్లో వెళ్తున్నప్పుడు, ఒకవేళ మనం మేలు కోరి ఎవరైనా మనల్ని గద్దిస్తే అది ఖచ్చితంగా మన మంచికే. దేవుని స్తోత్రం. అది మన మేలు కోసమే, మంచికే. కానీ ఇంకో విషయం ఏంటంటే, అక్కడ మనం రాంగ్ రూట్లో వెళ్తున్నా కూడా, మనం తప్పు చేస్తున్నా కూడా, మనం సరిగా మనం లేకపోయినా కూడా మనల్ని పొగుడుతూ ఉంటారు చూసారా, అతడు ఖచ్చితంగా మనల్ని నాశనంలోకి నడిపిస్తున్నట్టే. అంటే హృదయంలో ఏముంది? అతనికి ద్వేషం ఉంది. ఏముంది? ద్వేషంతో నిన్ను ప్రేమిస్తున్నాడు. దేంతో ప్రేమిస్తున్నాడు? ద్వేషంతో. ఇవాళ మనకు తెలియదు. ఎప్పుడైనా కూడా కొంతమంది మనము ఎలా గుర్తించగలమంటే, మనం చెడిపోతున్నప్పుడు, మన కుటుంబం, మన పిల్లలు చెడిపోతున్నప్పుడు కొంతమంది ఇంకా ప్రోత్సహిస్తారు వాళ్ళని. ఇంకా ఏం చేస్తారు? ప్రోత్సహిస్తూ ఉంటారు. ఏం కాదులేమ్మా, పోనీలే, పిల్లోడు ఏదో తెలియక చేశాడు, పోనీలే అంటారు. మళ్ళీ అదే పొరపాటు మళ్ళీ జరిగితే మళ్ళీ అలాగే అంటారు. అదే పొరపాటు మళ్ళీ జరిగితే మళ్ళీ అలాగే అంటారు. అంటే ఏంటి? అంటే లోపల వాళ్ళ హృదయంలో ఏమున్నట్టు? వీళ్ళ కుటుంబం బాగుపడకూడదు, వీళ్ళ ఫ్యామిలీ బాగుపడకూడదు, వీళ్ళు ఎదగకూడదు అన్నటువంటి దురుద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రేమతో చెప్పినట్టే ఉంటుంది కానీ లోపల ఏముంటుంది? ద్వేషం ఉంది. అదే ఒక వ్యక్తి వచ్చి మనం పొరపాటు చేస్తున్నప్పుడు మొక్కమాటం లేకుండా మనల్ని గద్దించాడు అనుకోండి, కొంచెం మనసులో మనకు నొచ్చుకుంటాం కదా, మనసులో కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ అది గాయము తగిలిన వెంటనే మందేస్తే ఆ వెంటనే ఆ గాయం మానిపోతుంది. అదే దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే, ఒక రేపు తెగిందో, మేక్కుచ్చుకుంది, ఒక నెల, 2 నెలలు, 4 నెలలు, 6 నెలలు నెగ్లెక్ట్ చేస్తే అదేమవుతుంది? సెప్టిక్ అవుతుంది. ఒకవేళ అది తగ్గొచ్చు, తగ్గపోవచ్చు. ఒకవేళ కుచ్చుకున్న అరికాల్లోనే కానీ ఇంతవరకు కూడా కాలు తీసేయచ్చు, చెప్పలేం. ఎందువల్ల? నెగ్లెక్ట్, అంటే లేట్ చేయటం వలన, గాయాన్ని మనము పట్టించుకోపోవటం వల్ల ఏమవుతుందంటే అది పెద్దగా అయిపోతుంది. అర్థమైందా? ఒకవేళ వెంటనే ఎవరైనా గద్దించి నీకు ఒక టీటీ ఇండిషను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి నీకు ఒక మందు వేస్తే ఆ గాయం ఏమవుతుంది? తగ్గిపోతుంది. కొంతమంది ఏమంటారు, ఏం కాదులే బ్రదర్, చిన్న రేఖేగా, ఏమవుతుంది, ఇంటికెళ్ళి ఇంత పసుపు వేసుకో అంటారు, ఇంటికెళ్ళి ఇంత ఏదో ఒకటి రాసుకో అంటారు. కానీ
అది గాయము లోపల ఏమవుతుంది, అది లోపల ఆ గాయం లోపల 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 ఆ అవయవాలన్నీ కూడా కుళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఈ యొక్క వచనానికి అర్థం ఏంటంటే, మీరు బాగా గమనిస్తే ఇక్కడ చూడ, స్నేహితుడు మేలు కోరి గాయాలు చేస్తున్నాడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. అంటే ఆ వ్యక్తిలో పగ ఉన్న సంగతి కూడా మనకు తెలియదు. దేవుని స్తోత్రం. ఆ వ్యక్తిలో పగ ఉన్న సంగతి కూడా మనకి తెలియదు, పగ ఉన్న సంగతి కూడా మనకు తెలియదు. కానీ మళ్ళీ ఎలాగా వాళ్ళు నీతో ప్రేమగానే ఉంటారు, నీతో ప్రేమగానే ఉంటారు, మంచిగానే ఉంటారు, కానీ నీ మేలు కోరరు. అలాంటి సమాజాల్లో ఈరోజు మనం ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి సమాజంలో మనము ఉంటున్నాము. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు మనకు ముఖ్యమైన వ్యక్తులు చెప్పండి? ఇప్పుడు మేలు కోరి గాయం చేసే స్నేహితుడు మంచివాడా, లేకపోతే లోపల ద్వేషం పెట్టుకొని ముద్దులు పెట్టేటువంటి స్నేహితుడు మంచివాడా? వీళ్ళిద్దరిలో ఎవరు మంచివారు? అంటే మనం తప్పు చేసినప్పుడు ఇమ్మీడియట్లీ మనం గద్దించేవాడే మంచివాడు. పోనీలే 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 అని వదిలేస్తే అది ఎక్కడికైనా వెళ్ళిపోద్ది. అవునా కదా? ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. పరిస్థితులు ఎంత దూరమైనా వెళ్ళిపోతాయి. తర్వాత మనమే నష్టపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. మరొక విషయాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథంలో 26వ అధ్యాయము 28వ వచనం చూడండి. అబద్ధములాడువాడు తాను నలుగగొట్టిన వారిని ద్వేషించును, ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును. చూడండి ఇక్కడ ఏముందంటే, ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. అబద్ధములాడు నాలుక తన చేత నలగొట్టబడిన వారిని ద్వేషించు. అంటే అబద్ధం ఆడేది అతనే, మళ్ళీ నలగొట్టేది కూడా అతనే. ఇప్పుడు చాలాసార్లు మనం పూర్వము కొన్నిసార్లు కొన్ని తీర్పులు దొరలు ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు ఏం చెప్పినా చెల్లుతుంది. అబద్ధం ఆడేది వాళ్ళే, మళ్ళీ నలగొట్టేది కూడా వాళ్ళే. దీనికి అర్థం ఏంటంటే, అబద్ధము చెప్పేవాడు తాను గాయపరిచిన వారినే ద్వేషిస్తాడంట. మీకు అర్థం? అబద్ధము ఆడేవారు ఎవరినైతే మనం గాయపరుస్తామో వాళ్ళనే ద్వేషిస్తారు. ఈ సమాజంలో ఇవాళ జరుగుతుంది ఇదే. గాయపరుస్తారు, ద్వేషిస్తారు, గాయపరుస్తారు, ద్వేషిస్తారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనం సంచరిస్తూ ఉన్నాము. ఇవాళ చాలామంది క్రైస్తవులు నలగొట్టబడుతున్నారు. చాలామంది క్రైస్తవులు నలగొట్టబడుతున్నారు. అనేకుల మీద అబద్ధపు కేసులు ఉన్నాయి. ఈ రోజున అబద్ధాలు అని చెయ్యని నేరానికి ఎంతోమంది శిక్ష అనుభవిస్తున్నారు. ద్వేషించబడుతున్నారు, చాలామంది ద్వేషించబడుతున్నారు. ఇంకా చెప్పాలంటే వెలివేయబడుతున్నారు. ఏమవుతున్నారు? వెలివేయబడుతున్నారు. ఇక్కడ ఏముంది ఆ మాటకి ఏంటంటే, చూడండి ఇంకొక మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఏంటంట? రేపటి దినమును గూర్చి అతిశయపడొద్దు. అంటే చాలా మందికి ఏముంటుందంటే అతిశయం ఎక్కువ ఉంటుంది. అంటే రేపొద్దున నేను అది చేస్తాను, రేపు ఇది చేస్తాను అని చెప్పి ఎంతో అతిశయం. అంటే అదొక విధమైనటువంటి కోరిక. అంటే రేపు నేను పెద్ద మేడ కడతాను, లేదా రేపు ఇది ఓ పొలం కొంటాను, ఓ బండి కొంటాను, రేపొద్దున నేను ఇది చేస్తాను, అది చేస్తాను, లేదా రేపు నీకు మేలు చేస్తాను, రేపొద్దున నీకు ఇది బహుమానం ఇస్తాను, గిఫ్ట్ ఇస్తాను, ఏదేదో గొప్పలుగా చెప్పేసుకుంటాం. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో నీకు తెలియదు. దాని అర్థం ఏంటంటే, రేపటిని గూర్చి గొప్పలు చెప్పుకోవద్దు. భవిష్యత్తు మన చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. రేపటిని గూర్చి గొప్పలు చెప్పుకోవద్దు అంటే భవిష్యత్తు మన చేతిలో లేదు. ఇప్పుడు నా భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఇక్కడ మీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అంటే మన చేతిలో ఏమీ లేదు. మనం ఏం చెప్పుకున్నా
రేపు దినం మంది కాదు. రేపు మనం ఏం చేస్తామో, రేపు ఎక్కడుంటామో, రేపు ఏమైపోతామో, రేపటి దినము, ఇప్పుడు రేపటికి మన పరిస్థితులు మారిపోవచ్చు. ఇంతకంటే అద్భుతంగా మనం ఆశీర్వదించబడచ్చు, లేదా ఇంతకంటే భయంకరమైన స్థితికి వెళ్ళిపోవచ్చు. చెప్పలేం. అంటే మన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అంటే ఏంటి? దేవుడు నీతో మాట్లాడే మాటే జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఆయన భవిష్యత్ జ్ఞాని. ఎవరైనా భవిష్యత్ జ్ఞానం అనమాట. అంటే నా పట్ల దేవుని చిత్తమే జరుగుతుంది. నేను ఎన్ని అనుకున్నా కూడా ప్రభు చిత్తానికి అవతలికి యువతలకి ఏది కూడా జరగదు. దేవుని ప్రణాళికలు మాత్రమే మన పట్ల నెరవేర్చబడతాయి. చూడండి, 2వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 2వ వచనం. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడాలంట. అంటే నిన్ను నువ్వు పొగుడుకోవద్దు అంటున్నాడు. కొన్నిసార్లు మనల్ని మనమే అద్దం ముందుకు పోయామనుకో, ఏమనుకుంటాము? నా అంత అందగాడు లేడు, నా అంత అందగచ్చ లేదని చెప్పి మనల్ని మనమే ఆ అద్దం ముందు పొగుడుకుంటాం. అవునా కదా? అంటే నేను ఇంత అందంగా పుట్టాను, అసలు నిజంగా ఈ కాలనీలో కూడా నా అంత అందగారు ఎవరు లేరు అని చెప్పేసి నన్ను నేనే పొగుడుకుంటాను. అంటే అది మానవ నైజమే, సహజమే. అది ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఇప్పుడు మా అమ్మాయి కూడా అంతే అనుకోవచ్చు. అద్దం ముందు పోయి పొగుడుకోవచ్చు. అద్దం ముందుకు వెళ్ళిపోతే చాలాసేపు రారు బయటికి. ఈ జుట్టు ఇటు అనుకోవడం, ఈ జుట్టు ఇటు అనుకోవడము, ఇది ఇట్లా అనుకోవడం, ఇది ఇట్లా అనుకోవడం, ఇట్లా దాని ముందు ఉండి ఆమెనే లోపల ఏం చేస్తుంటుంది? పొగుడుకుంటా ఉంటుంది. కానీ ఇక్కడ దానికి అర్థమైంది. దానికి ఏంటంటే అర్థము సొంత డబ్బా కొట్టుకోవద్దంట. ఏంటంటే అది దానికి అర్థమైంది, సొంత డబ్బా కొట్టుకోవద్దు. నీ పని చూసి ఇతరులు నిన్ను మెచ్చుకోవాలి. హల్లెలూయా. అంటే నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకోవద్దు, కానీ నువ్వు చేసే పనిని బట్టి, నువ్వు చదువుకునే చదువుని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ తెలివితేటలను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ మంచితనాన్ని, నీ ప్రేమను బట్టి ఎదుటివారే నిన్ను పొగుడుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎదుటివారే నిన్ను పొగడాలి. అంటే మనల్ని మనం ఎప్పుడు కూడా పొగుడుకోవద్దు. పొగుడుకోవచ్చా? మనల్ని ఎవరు పొగడాలి? ఎవరు? ఎదుటివారి పొగడాలమ్మా, నువ్వు చాలా మంచిదానివి అక్క, నువ్వు చాలా మంచోడివి అని బయట ఉన్నవాళ్ళు మనల్ని పొగడాలి. అది మనకు ఘనత. అవునా? ఇప్పుడు దేవుడు మనల్ని నీతిమంతుడు అంటే ఘనత ఉంటుందా? లేదా నా అంతటికి నేను నీతిమంతుడు అని చెప్పుకుంటే ఘనత ఉంటుందా? దేవుడే చెప్పాలి. ఏబు గురించి చెప్పాడు, ఏబు నీతిమంతుడు అన్నాడు. అంటే దేవుడే దయ్యానికి చెప్తున్నాడు, నా కుమారుడు ఏబు నీతిమంతుడు. అంటే ఇప్పుడు దేవుడే మనకు చెప్పాలి. ఇప్పుడు నా అంతటికి నేను ఎంత చెప్పుకున్నా అది వ్యర్థమే. దేవుడే నన్ను నీతిమంతుడిని చేస్తే ఖచ్చితంగా నేను నీతిమంతుడిని అవుతా. దేవునికి మహిమ కలుగును గాక. ఫిలాతు భార్య కూడా యేసు ప్రభుని సిలువ వేస్తున్నప్పుడు ఫిలాతుతో చెప్తుంది, ఆ రాత్రి కల వచ్చినప్పుడు అంటది, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు, ఆయన ఎవరు? నీతిమంతుడు అని చెప్తుంది. అంటే నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అంటే అసలు అది చాలా ప్రమాదమని తన భర్తకు చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడే మనల్ని నీతిమంతులుగా చేస్తే మనం చాలా గొప్పవాళ్ళం. దేవునికి మహిమ కలుగును గాక. మనంతటికి మనము నీతిమంతులుగా చెప్పుకుంటే అది ఎప్పటికీ గొప్ప కానే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అదే అధ్యాయంలో సామెతల గ్రంథము 27వ అధ్యాయం 3వ వచనం, అదే అధ్యాయంలోంచి మనం చెప్పుకుంటూ పోదాం. రాయి బరువు, ఇసుక భారము, మూడుని కోపము, ఆ రెండిటి కంటే బరువు అంట. చూడండి ఏంటంట? రాయి బరువు, ఇసుక భారము, మూర్ఖుని కోపము, ఆ రెండిటి కంటే బరువు. రాయి ఇసుక మోయొచ్చు, రాళ్ళు ఇసుకలు మోసేవాళ్ళు లేరా? మోస్తారు కదా. కానీ మూర్ఖుడు కోపాన్ని భరించడం చాలా కష్టం. మూర్ఖుడి కోపాన్ని భరించడం చాలా, రాళ్ళు మోయొచ్చు,
ఇసుక మోయొచ్చు, ఒక లారీ రాళ్ళైనా మోసి బిల్డింగ్ మీద వేసేయచ్చు, ఒక లారీ ఇసుకైనా పైన పోసి రావచ్చు. కానీ మూర్ఖుడి కోపం తట్టుకోవడం చాలా కష్టము. ఏం తీసుకొని కొడతాడో తెలీదు, ఎప్పుడు ఎలా మారతాడో తెలీదు, ఎప్పుడు ఏమంటాడో ఏం తెలీదు, ఎప్పుడు ఏ వస్తువు పగలగొడతాడో తెలీదు, ఎప్పుడు ఏగాత్యం చేసుకుంటాడు, ఎప్పుడు ఏగాత్యం చేస్తాడో కూడా తెలీదు. అంటే ఆడు మూర్ఖుడు. ఆ కోపాన్ని మనం భరించలేం. అది చాలా డేంజర్. ఇవాళ మనం చాలా కుటుంబాల్లో అలాంటి మూర్ఖులను మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. టీవీలు పగలగొట్టే వాళ్ళని, కుర్చీలు ఎరగొట్టే వాళ్ళని, మంచాలు ఎరగొట్టే వాళ్ళని, వాళ్ళని వాళ్ళే కోసుకునే వాళ్ళని, గాయపరుచుకునే వాళ్ళని కదా. ఇలాంటి వాళ్ళు మనకు కనబడట్లేదు అక్కడక్కడ. వాళ్ళే కోసుకుంటారు. వాళ్ళ చేతిలో ఉన్న ఫోను అది ఎన్ని వేలైనా కానీ ఆ మూర్ఖంగా వచ్చిందంటే ఇసిరేస్తారు, అది ముక్కలు ముక్కలైపోద్ది. అది ఎంత మంచి వస్తువు అయినా సరే పగిలిపోవాల్సిందే. ఎంత మంచి భార్య దొరికినా కూడా నిందలపడాల్సిందే, ఎంత మంచి భర్త దొరికినా సరే నిందలపడాల్సిందే. ఎందుకంటే ఆ మూర్ఖములో ఏమంటారో కూడా తెలియదు. ఆ పరిస్థితులన్నీ కూడా ఎలా ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటాయి. ఇసుక మోయొచ్చు, బరువు భారము, ఇటుకలు మోయొచ్చు, కానీ మూర్ఖుడు కోపం మాత్రం అమ్మో అది చాలా కష్టం అంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 5వ వచనం 27:5 చూడండి. బహిరంగముగా చదవమ్మా. 5 లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. కొంతమంది ప్రేమ లోపల ఉంటది. కొంతమంది అంటారు, అరే నేను నా లోపల నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసా అంటారు కదా. కానీ లోపల ప్రేమించే వారి కంటే బహిరంగంగా గద్దించే వాళ్ళే మేలంట. ఎందుకు మేలు చెప్పండి? ఇప్పుడు లోపల ప్రేమించడం తప్ప చెప్పండి? చూడండి, ఇక్కడ ఏమిటంటే ప్రేమ ఉందని చెప్పి తప్పును చూసి ఊరుకోవడం కంటే బహిరంగంగా అయినా సరిదిద్దడం మంచి పని అంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు ప్రేమ ఉంది, నా భార్య తప్పు చేసినప్పుడు ఆమెను నా లోపల ప్రేమ పెట్టుకొని ఆమెను సమర్థించకూడదు. మళ్ళీ నేను దారి చూపినట్టే అవుతుంది, అంతే కదా. మళ్ళీ నేను ఆమెకి మరొక దారి చూపెట్టినట్టు అవుతుంది. తప్పు చేసింది, పొరపాటు జరిగింది అని నాకు తెలుసు. ప్రేమ ఉండొచ్చు, కానీ ఆ ప్రేమ ఆ తప్పును కప్పిపెట్టేదిగా ఉండకూడదు. చెప్పండి, ఆ ప్రేమ తప్పుని కప్పేయద్దు. కొడుకైనా, కూతురైనా, తమ్ముడైనా, ఎవరైనా సరే నీ కళ్ళ ముందు తప్పు చేస్తే దాన్ని కప్పిపెట్టద్దు అంటుంది బైబిల్. నీకు ప్రేమ ఉంది, నా తమ్ముడేగా, లేకపోతే నా చెల్లేగా అని నువ్వు అనుకోవచ్చు, కానీ బైబిల్ దానికి అంగీకరించట్లా. నువ్వు వాళ్ళని ప్రేమ ఉంది కనుక నువ్వు గద్దించి సరైన రూట్లో పెట్టమంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేయాలంట? గద్దించు. నీ స్నేహితుడైనా, నీ కొడుకైనా, నీ కూతురైనా, నీ అల్లుడైనా, ఎవరైనా సరే గద్దించు. కొన్నిసార్లు మనము గద్దిస్తే కొందరు ఉండరు, కానీ మనం దానికి దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏమీ చేయలేం, కానీ గద్దించి సరైన రూట్లో పెట్టడం మన యొక్క బాధ్యత అని బైబిల్ చెప్తుంది. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. అదే అధ్యాయంలో మరి 26వ అధ్యాయము, అంటే సామెతల గ్రంథము 26వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. 27. గుంటను త్రవ్విన వాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును. ఇక్కడ ఏముంది? ఎవరైతే గుంట తవ్వుతారో, అంటే నిన్ను ఆ గుంటలో తొయ్యాలని. ఇప్పుడు ఇక మనకు వాక్యం తెలుసు, యేసోబుని గుంటలో దోశారు. ఏం చేశారు? యేసోబుని అన్నదమ్ములంతా కలిసి గుంటలో తోశారు. వాళ్ళు ఏమనుకున్నారు? వీడు దర్శనాలు చెప్తున్నాడు, కళలు చెప్తున్నాడు, భవిష్యత్తు చెప్తున్నాడు, వీడికంటే మనందరం పెద్దోళ్ళము, వీడు ఎవరిని కూడా లెక్క చేయట్లేదు, వీడితోనే దేవుడు మాట్లాడుతున్నట్టు అన్నీ చెప్తున్నాడని చెప్పి సొంత అన్నదమ్ములే 11 మంది అన్నదమ్ములు అందరు కలిసి ఈ చిన్నవాడైనటువంటి యేసోబుని ఏం చేశారు? గుంటలో నెట్టేశారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ గుంటలో ఉన్న వ్యక్తిని బయటికి తీశాడు.
ఎప్పుడైనా చూడండి, ఇక్కడ మళ్ళీ చదవమ్మా మాట చూడండి. గుంటన త్రొవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించువాడే అది తిరిగి వచ్చును. అంటే మన కొరకు ఎవరైతే గుంట తవ్వుతారో, అంటే నిన్ను నీ కుటుంబాన్ని ఎవరైతే మరి ఆగం చేయాలనుకుంటారో వాళ్ళే గుంటలో పడతారు. దీనికి అర్థం ఏంటంటే ఇతరులకు కీడు తలపెట్టువాడు తానే ఆ కీడులో పడతాడు, చేసిన మోసం తిరిగి తన మీదకే వస్తుంది అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇతరులకు ఏందంట, ఇతరులకు కీడు తలపెట్టినప్పుడు తానే ఆ కీడులో పడిపోతాడంట, చేసిన మోసం తిరిగి తన మీదకే వస్తుందంట. మనం ఏది అంటే, నేను ఒక మాట అంటాను, ఏది విత్తుతామో అదే పంట కోసుకుంటాం. దేవుని స్తోత్రం. అంటే మనము గోధుమ గింజ భూమిలో విత్తినప్పుడు అదే పంట వస్తుంది, అంతేనా? అదే మనం వరి విత్తితే ఒరే వస్తుంది, మనం ఏది విత్తితే అదే వస్తుంది. మంచి విత్తితే మంచి, చెడు విత్తితే చెడు. కాబట్టి యేసోబును గుంటలో తోశారు, కానీ దేవుడు ఏం చేశాడు, యేసోబును పైకి లేపాడు. లేపి ఎక్కడికో ఐగుప్తు దేశం, కానీ శ్రమలు పడ్డాడు. యేసోబు చాలా శ్రమలు పడ్డాడు, నిందలు అవమానాలు పడ్డాడు, చెరసాల్లో పడ్డాడు, ఎక్కడెక్కడో అనేక ఇబ్బందులు అనుభవించాడు. కానీ ఫైనల్గా మాత్రము ఆశీర్వదించబడ్డాడు. దేవుని స్తోత్రం. చివరికి ఏమయ్యాడు, దేవుని కృపచేత దీవించబడ్డాడు. మనం కూడా అంతే ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం దేశించబడవచ్చు, లేదంటే ఎవరైనా మనల్ని త్రోసేయచ్చు, గుంటలో నెట్టేయచ్చు. అయ్యా వీరు ఈ వ్యక్తి మంచివాడు కాదు, ఈమె మంచిది కాదు, అయ్యా వాళ్ళు అలాగా వాళ్ళు ఇలాగా అని చెప్పేసి ఒకవేళ మనల్ని త్రోసి 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 వెలివేసి ఒక చెత్త కుప్పలాగా తీసుకొచ్చి వెళ్ళిపడ పారేయచ్చు. కానీ దేవుడు వదిలిపెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వదిలిపెట్టాడు. ఆ చెత్త కుప్పలో నుండి దేవుడు మరలా నిన్ను పైకి లేవనెత్తుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ చెత్తలో నుండే మరలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక వ్యక్తి, నాకు తెలిసిన ఒక వ్యక్తి, చాలా కాలం క్రితము ఒక వ్యక్తి సాక్ష్యం నేను విశాఖపట్నంలో దేవుడు సేవకు పిలిస్తే సేవకని వచ్చాడంట. వస్తే అసలు ఎవ్వరూ తెలియదు, ఆయనకి ఎవరు తెలీదు. దేవుడు చెప్పాడని విశాఖపట్నం వచ్చి ఆ పట్టణంలో దిక్కులేక తిండి లేక చాలా కాలం బాధపడ్డాడంట. ఆ రోడ్ల మీద ఈనాడు పేపర్ వేసుకొని ఆ రోడ్డు మీద ఆ మార్కెట్ల కాడ ఏరుకొని అవి తిని వాళ్ళకిళ్ళకి దేవుని వాక్యం చెప్పుకుంటా ఆ బిర్జీల కాడ అక్కడక్కడ ఆ పేపర్ వేసుకొని పడుకునేవాడంట. అలా కొంతకాలం గడిచిపోయింది, కానీ చాలామంది ఆయన దీనస్థితిని చూసి ఎవరు కూడా దగ్గర తీస్తారా? అట్లా రోడ్ల మీద పడుకునే వ్యక్తిని, అలా మార్కెట్ల కింద పడి ఆడపడ్డ కూరగాయలు ఏరుకొచ్చుకొని తినే వ్యక్తిని ఎవరైనా చేరదీస్తారా? ఎవరు చేరదీరు. మరి పైపెచ్చి నేను చెప్తున్నాడు, నేను దేవుని సేవకుణ్ణి, నన్ను దేవుడు పిలిచాడు, నన్ను సువార్త ప్రకటించమన్నాడు అని చెప్తున్నాడు. కానీ పరిస్థితులు మాత్రము అనుకూలంగా లేవు, ఏవి బాగలేవు. కానీ అందరూ చూసిన వాళ్ళంతా కూడా ఆ వ్యక్తిని హేళన చేస్తూనే ఉన్నారు. ఏందిరా బాబు, నువ్వేమో దేవుడని పేరు చెప్తా ఉన్నావు, నీ పరిస్థితి చూస్తేనేమో గందరగోళంగా ఉంది, ఏందిరా అని అందరు ఎగతాళి చేసిన వాళ్ళే. కానీ కన్నురెప్ప పాటులో ఆ వ్యక్తి జీవితం మారిపోయింది. దేవుని స్తోత్రం. ఎందుకంటే కన్నురెప్ప పాటులో అంటే ఇక్కడ బైబిల్ రేపటి దినము మనది కాదు, మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. మన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. రెప్ప పాటులో ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఆయనకు దేవుడు గొప్ప పరిచర్యనిచ్చాడు, ఒక అద్భుతమైన సేవనిచ్చాడు. అదే విశాఖపట్నంలో ఆయన అన్న వాళ్ళే ఆయన కారు డోరు తీయడానికి వెళ్ళారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఫ్లైట్లో వచ్చాడు, కారులో తిరుగుతున్నాడు, గొప్ప పరిచర్య చేస్తున్నాడు. కానీ ఆయన ఊహించలేదు దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదిస్తాడని. ఆయన కలలో కూడా అనుకోని ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే యథార్థంగా ఉన్నాడంతే. దేవుని స్తోత్రం. ఎంత కష్టం వచ్చినా, ఎవరు ద్వేషించినా, ఎవరు నిందించినా, ఎవరు అవమానించినా కూడా దేవుణ్ణి వదిలిపెట్టకుండా తను పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు అదే చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు అదే చూస్తున్నాడు.
హేళన అయిపోతున్నా, నిందలైపోతున్నా, అవమానాలైపోతున్నా, ఏమైపోతున్నా ప్రభువా ఆయన అంటాడు, అయ్యా నీవు నన్ను పిలిచావు. దేవుని స్తోత్రం. నీవు నన్ను పిలిచావు, నీవు నన్ను ఏర్పరచుకున్నావు, కాబట్టి నీవు చూపించిన మార్గంలోనే నేను వెళ్తాను. దేవుని స్తోత్రం అని అలా అన్ని విషయాల్లో తగ్గించుకొని వెళుతున్నప్పుడు కొంతకాలము తర్వాత దేవుడు యేసోబును ఆశీర్వదించినట్లుగా, దావీదును ఆశీర్వదించినట్లుగా ఆ దైవజనుని దేవుడు దీవించాడు. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఆయన అంటాడు, యథార్థవంతులకు నేనేమేలు చేయక మానను. నువ్వు ఎక్కడైనా ఉండు, కానీ దేవుడు నీ యథార్థతను దేవుడు చూస్తున్నాడు. కష్టం వచ్చినప్పుడు మనం నలిగిపోతాం, రోగం వచ్చినప్పుడు నలిగిపోతాం, ఇంట్లో ఏమీ లేనప్పుడు నలిగిపోతాము. ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. ఇవన్నీ చూస్తాడు. అరే ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇంత వేదన కలిగినా కూడా నా దాసుడు, నా దాసురాలు, నా బిడ్డలు నాకే మొర పెడుతున్నారు. దేవుని స్తోత్రం. నాకే మొర పెడుతున్నారు. చూడండి, అది దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం రాంగ్ రూట్లో వెళ్లకుండా, రాంగ్ వేలో వెళ్లకుండా, వేరే ఎవరికో మనం వెళ్ళి చేయి చాపకుండా, దేవుణ్ణి అవమానపరచకుండా, దేవుని నామాన్ని మరి అవమాన పాలు చేయకుండా మనం అలాగే ఆధారపడి ఉన్నప్పుడు చాలా మంది అంటారు, ఏమయ్యా ఏం బ్రతికయ్యా మీది అంటారు, ఏం బ్రతికయ్యా మీది అంటారు. అయినా పర్వాలేదు, దేవునికి మహిమ కలుగును గాక. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా ఒక ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.